అందర్నీ ఆకట్టుకునే మై డియర్ దొంగ హీరోలు అభినవ్, నిఖిల్. అభినవ్ గోమటం, నిఖిల్ శాలిని, దివ్య శ్రీప్రాద నటించిన మై డియర్ దొంగ మూవీ టీం మంగళవారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హీరో అభినవ్ మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుందని చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది. ఇందులో తాను దొంగగా నటించాను అన్నారు. చాలా క్లారిటీ ఉన్న దొంగ అన్నారు. అత్యాశ లేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తాడు. గతంలో మంచి దొంగ, అడవి దొంగ, జేబు దొంగ సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. హీరోయిన్ శాలిని మాట్లాడుతూ ఇందులో నిఖిల్ బాయ్ ఫ్రెండ్ పాత్ర, అభినవ్ దొంగ పాత్రలో కనిపిస్తారు. ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టు చూపించామన్నారు. కాబట్టి అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందన్నారు. దివ్య శ్రీప్రాద మాట్లాడుతూ వేసవిలో పన్నీటి జల్లు వంటి సినిమా అన్నారు. మంచి సందేశం కూడా ఉంటుందన్నారు. యూత్ను బాగా ఆకట్టుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ మాత్రమే లోకం అన్నట్టుగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అని పేర్కొన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇందులో తాను బాయ్ ఫ్రెండ్ పాత్ర పోషించానని తెలిపారు. నా రోల్ కంటే కూడా ఐ థింక్ ఐ స్పీక్ అబౌట్ ద ఫిలిం. ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ చదివాక నాకు అది నచ్చే ప్రైమరీలీ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంతేనండి, జస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న కక్కుర్తి టు బీ అ పార్ట్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్, వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటింగ్. దానివల్లే చేశాను. అండ్ శాలిని సమన్ ఐ నో ఫర్ క్వైట్ సమ్ టైమ్. అండ్ నేను ఎప్పటికప్పుడు పీరియాడిక్గా కీప్ మెసేజింగ్ అబౌట్ అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ the way she thinks కానీ it's very unique, very quirky, and I'm so glad that ధైర్యం చేసి she wrote for herself. She wrote for herself and she has made something like this happen. It's చిన్న విషయం కాదు, దాని గురించి గట్టిగా చెప్పుకోవాలి. అండ్ యా ఇట్స్ షేప్డ్ అప్ వెరీ నైస్లీ. మీరు ఇందాక అన్నారు కదా థియేటర్లో ఎందుకు రాలేదు అని. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ గోయింగ్ టు మేకింగ్ ద ఫిల్మ్ ఫర్ సినిమాస్. అండ్ ఇది దిస్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ వెబ్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ప్రస్తావనే రాదు, సినిమా థియేటర్లో రిలీజ్ అనే ఇదే రాదు. కాబట్టి ఇట్ వాజ్ కన్సైజ్డ్ ఇన్ టు అ వెబ్ ఫిలిం లేటర్ ఆన్ ఫిలిం ఫార్మాట్లోకి. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. మనం థియేటర్ అనగానే వి ఎక్స్పెక్ట్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ వాచింగ్ సచ్ బిగ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ స్పెక్టకల్స్, హ్యూజ్ స్పెక్టకల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రామా ఆర్ యాక్షన్ ఆర్ the kind of resources cinematography loke effects loke and all. It's a very simple story. It's a very heartwarming story. మీకు ఒకసారి ప్లే నొక్కాక మీకు అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. మీకు 2 hours ఐ గ్యారంటీ యూ దట్. హాయిగా అన్నం తింటూనో ఇంట్లో కూర్చొని ఈ వేడిలో చిల్ అవుతూ చూడగలిగే సినిమా. చేతిలో ఒక కూల్ డ్రింక్ పెట్టుకొని డెఫినెట్లీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ అండ్ రిలాక్స్డ్. పెద్దగా క్లాసులు పీకుతున్నట్టు, పెద్దగా మోరల్స్ ప్రీచ్ చేస్తున్నట్టు కాకుండా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుగా దర్ ఇస్ ఇనఫ్ మెసేజ్ ఇన్ ద ఫిలిం. అట్ ద సేమ్ టైం ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఎక్కువ సీరియస్గా అయిపోదు. క్యారెక్టర్స్ దర్ ఆల్ వెరీ వెల్ రిటర్న్. మీకు సినిమా చూస్తున్నంతసేపు ఐదర్ యూ రిలేట్ టు ఏదో ఒక క్యారెక్టర్కి కంటిన్యూస్గా మీరు రిలేట్ అవుతారు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో గుర్తొస్తారు. సో మామూలు మనుషులు, మనలాంటి మనుషులు అండ్ మన ఫ్రెండ్స్ లాంటి స్టోరీస్ నుంచి చూసినట్టే మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. మూవీ పేరు మై డియర్ దొంగ. ఆహాల్ రిలీజ్ అవుతుంది April 19. అండ్ నా పేరు శాలిని కొండేపూడి. నేను రైటర్, యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దివ్య వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది. షీ ప్లేస్ ద సపోర్టింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అ ఉమన్ హూ వాజ్ ప్లేడ్ బై మీ సుజాత అని. అండ్ నిఖిల్ ప్లేడ్ ద బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్. అండ్ అభినవ్ దొంగ. సో చాలా సరదాగా కామెడీ స్పేస్లో, రామ్ కామ్ స్పేస్లో ఉండే స్టోరీ. టీజర్ మీరు చూసే ఉంటారు. అందులో యూ కెన్ సీ హౌ ద కామెడీ ప్లేస్ అవుట్. ఇట్స్ వెరీ న్యాచురల్. ఒక 1 నైట్లో జరిగే ఒక స్టోరీ. చాలా సరదాగా ఈజీ బ్రీజీ ఫన్ వాచ్. అండ్ అంతకు మించి ఏముంటుంది, సరదాగా ఉంటుంది. మంచి రిలేషన్షిప్ స్పేస్లో ఉన్న ఒక స్టోరీ. అండ్ యా వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్. సో చూసే వాళ్ళకి కూడా అంతే ఇట్ విల్ బి ఫన్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు. సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసే ఒక మంచి రామ్ కామ్. ఓకే, సో స్టోరీ అంటే చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగతోటి ఏమైంది అండ్ ఆ
దొంగని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ వన్ నైట్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు సమ్ రియలైజేషన్స్ అనేది స్టోరీ, సింపుల్ స్టోరీ. అండ్ తన చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎలా ఆ రియలైజేషన్కి దారి తీసాయి, అండ్ తన బాయ్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, తన బెస్ట్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి ఒక మన చుట్టూ జరిగే కథలే అన్నమాట ఇవన్నీ. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో ఎలా ఉంటున్నారు ఈ మధ్య అనే ఒక కాన్సెప్ట్. సో మేజర్గా ఈ చుట్టూరాని తిరిగే ఒక కథ. సో ఆల్మోస్ట్ మనకి 60 to 70% ఆఫ్ ద స్టోరీ ఆ వన్ నైట్లో జరిగేదే. దాని తర్వాత విదిన్ 2 weeks గ్యాప్లో ఏమైంది, ఆ నైట్ జరిగిన a lot can happen in one night అనే ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ నైట్లో జరిగిన తర్వాత ఓవర్ ద నెక్స్ట్ 2 weeks తన లైఫ్లో ఏమైంది, ఎలాంటి రిపర్కషన్స్ వచ్చాయి అనేది స్టోరీ. ఇప్పుడు మీరు జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ ఆర్క్, లైఫ్ చేంజింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సరదాగా సింపుల్ గా చెప్పాలనుకున్న ఒక స్టోరీ అంతే. అంటే ఇప్పుడు మనకి యూజువల్ గా క్యారెక్టర్స్ కి చాలా రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఏదో ట్రాన్స్ఫర్మేషన్లు వచ్చేస్తాయి, లేకపోతే పెద్ద రియలైజేషన్లు వచ్చేస్తాయి. అంత మరీ ఆన్ ద ఫేస్ ఏం చూపించలేదు. చాలా సటిలిటీస్ ఉంటాయి, చాలా అండర్లయింగ్ కాంటెక్స్ట్ లోనే, సబ్టెక్స్ట్ లోనే ఉంటుంది తప్ప నథింగ్ ఆన్ ద ఫేస్. సో మోస్ట్లీ ఎక్కడ డీప్ గా హెవీగా అనిపించదు. సింపుల్ గా ఎలా చెప్పాలి, ఎంత సింపుల్ గా చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్ గా కామెడీగా మనము ఏదైనా చెప్తేనే దానికి ప్రీచ్ చేయకుండా చెప్పాలి అనేది ఒక ఇంటెన్షన్ అండి. ఎందుకంటే ఈ రోజున ప్రీచ్ చేస్తే ఎవరు వినరు, సరదాగా చెప్తేనే మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ యువర్ మెసేజ్. అలాంటి ఒక ఫన్ స్టోరీ అన్నమాట. వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? ఇంకా మనమే రాసుకోవాలి అనే ఒక చిన్న ఇది ఏర్పడింది. సో మనం రాసుకోవాలి అన్నప్పుడు ఎలాంటిదైతే మనకి సూట్ అవుతుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి, అది చిన్న ఐడియా నుంచి వచ్చిన ఐడియా అన్నమాట. సో ఇలా చిన్న రిలేషన్షిప్ డ్రామాలు ఇలాంటి స్పేస్లో అయితే ఐ థింక్ ఐవ్ సీన్ ఇనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి. ఎందుకంటే ఇలా ఇది ఈజీ కాబట్టి నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, నేను కలిసే వాళ్ళ గురించి, అక్కడి నుంచి వచ్చిన స్టోరీ. 4 ఆఫ్ మైడియర్ దొంగ లైఫ్ ఇచ్చారు అసలు. ఎందుకంటే చాలా ఫ్రెష్గా కావాలి అని ఒక, అంటే డైరెక్టర్ సర్వజ్ఞ, ఆయన సర్వజ్ఞ కుమార్ డైరెక్టర్ పేరు. సో తను కూడా కంపల్సరీ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఎందుకంటే ఈ కాంటెంట్ కూడా కొంచెం తెలుగు స్పేస్లో ఇది ఫ్రెష్ అండి. అది మీకు టీజర్ చూసినప్పుడు అనిపించిందో లేదో నాకు అని మీరే చెప్పాలి. సో ఆ ఫ్రెష్నెస్ని కాంప్లిమెంట్ చేసే మ్యూజిక్ ఉండాలి అని చెప్పి చాలా ఆయన హీ గేవ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ టు ఇట్. అండ్ చాలా ఇంటరాక్షన్స్ కూడా జరిగాయి నాకు, డైరెక్టర్కి, అజయ్ గారికి. అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. అసలు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయన మీరు చూడండి, అసలు కొన్ని మూమెంట్స్లో అయితే అసలు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, ఇలా కూడా కొట్టచ్చా అని. సో ఐఎమ్ లైక్ అ ఫ్యాన్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషలీ. ఇట్ వాస్ గ్రేట్. కామెడీ అనే కంటే ఇట్స్ వెరీ రిలేటబుల్. అంటే క్యారెక్టర్స్ మీరు చూస్తే ఒకవేళ అంటే ప్రీచీగా ఆన్ ద ఫేస్ గా చెప్పకుండా ఈ క్యారెక్టర్ హ్యాస్ టు గో త్రూ సంథింగ్, క్యారెక్టర్ హ్యాస్ టు రియలైజ్ సంథింగ్. అండ్ అది చూసి ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ సంథింగ్, అలా రిలేట్ అయ్యే వాళ్ళు, ఇఫ్ యూ రిలేట్ టు అ క్యారెక్టర్ ఆర్ మూవీ దెన్ యూ విల్ లైక్ ఇట్ సబ్ కాన్షియస్లీ. సో ఇందులో కూడా క్యారెక్టర్స్ ఇట్స్ వర్కి, అంటే మనందరూ యూ కెన్ రిలేట్ టు ఇట్. సో యా, రిలేటబిలిటీ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. 90s తోనే అలానే రిలేట్ అయ్యారు. అండ్ ఈ మధ్య వచ్చిన ఎనీ వెబ్ కంటెంట్ తో ఇఫ్ యూ కెన్ రిలేట్ ఇట్, ఇట్ విల్ బి, ఐ మీన్ ఇట్ విల్ రిజిస్టర్ విత్ ఇన్ యూ.